చేసి వీడియో విన్న వాళ్ళందరికీ నచ్చితే లైక్ చేయండి. అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, మనకు ఆడవాళ్ళు ఒకరిని ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకోవటం అది ఎప్పటి నుంచో ఉంది. ప్రాణాలు తీయటం హక్కు లేదు కదా. అట్లాగే ఇష్టపడి పెళ్లి చేసుకొని ప్రేమించి ఒక భర్త మనల్ని ప్రేమించి ఎంతో నమ్మకంగా మనల్ని చంపటం కూడా అది న్యాయం కాదు కదా. కానీ భర్తతో ఎలా ఉండాలి, భార్యతో ఎలా ఉండాలి, అసలు నమ్మకాలు లేని రోజులుగా ఉన్నాయి. అసలు ఎవరిని నమ్మాలో కూడా తెలియని పరిస్థితులుగా ఉన్నాయి. కాలం మారిందా, మనం మారామా, అది మీకే తెలియాలి. ఏంటంటే పెద్దోళ్ళు మాట్లాడి పెద్దోళ్ళు చూసి వాళ్ళు చేసిన పెళ్ళిళ్ళు వేరు, మనకై మనం ఇష్టపడి చేసుకున్న పెళ్ళిళ్ళు వేరు. దయచేసి ఇలాంటిది ఆలోచించండి ఒకసారి. ఎందుకంటే ఇన్స్టాల్లో, ఫేస్బుక్లో స్టేటస్లు చేసుకొని పెళ్ళిళ్ళు చేసుకోవటం అది పెద్ద కరెక్ట్ కాదు. పెద్దలతో మాట్లాడుకొని నచ్చితే వాళ్ళకి తెలియపరుచుకొని చేసుకోవటం చాలా మంచిది. అట్లా చేసుకున్న పెళ్ళిళ్ళు నాకు తెలిసి ఎవరి కాపురాలు ఉండలేదు, ఎవరి సంసారాలు ఉండలేదు. కష్టాలు మామూలు కష్టాలు కాదు. ఎందుకంటే అలా ప్రేమలు ఉండవు. ముందున్న ప్రేమలు ఉండంగా ప్రేమలు ఉండవు. కానీ ఏంటంటే ఇంటిలో భార్య దగ్గర లేనిది బయట భార్య దగ్గర ఉన్నదేంది, అవి మానుకుంటే అవి కట్ చేసుకుంటే ఎప్పటికి మన సంసారం బంగారం. కౌన్సిలింగ్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఏంది మగవాళ్ళకి కూడా మన భార్యకి ఏ లోటు పోటు లేకుండా చూసుకుంటే పక్క వాళ్ళ దాకా వచ్చే అవసరం ఉండదు. ఒక్కసారి మనం తప్పు చేస్తే జీవితాంతం మనకు మర్చిపడిపోద్ది. మంచోడు అనిపించుకుంటానికి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా చాలా కాలం పట్టిద్ది. చెడితానం అనిపించుకోవడం కాసేపు పట్టదు, ఒక సెకండ్ పట్టదు. కాబట్టి దయచేసి మగవాళ్ళని కూడా అట్లా ప్రేమించి నమ్మించి అడగ పిలిపించి వాళ్ళని చంపేయటము, కరెంట్లు పెట్టడము. భార్య కూడా నమ్మకంగా పిలిపించి ఇవాళ నీ భర్తను చంపేసావు, నీకు అడ్డొస్తున్నాడని. ఒకప్పుడు ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా, పిల్లలు ఉన్నారు కదా, అడ్డొస్తున్నాడని నీకు ప్రతి విషయంలో అడ్డొస్తున్నాడని కర్ణ పెట్టి చంపించు. రేపు ఈమె భర్తనే చంపింది, నాకెందుకని నిన్ను నమ్మిచ్చినోడు నిన్ను చంపితే నువ్వేం చేస్తావు? నీకైనా గ్యారెంటీ ఉంది ఆ పని జరగదని? చాలా తప్పు అది. ఎవరికొరకు నమ్మకోకండి. మన స్థాయిలో మనం పోవాలి. మన భర్త ఏందో మనం ఏందో, ఒక భర్త మన భర్త కావాలి.